బంజారాహిల్స్ లోని ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో అగ్ని ప్రమాదం జరిగింది. రోడ్ నెంబర్ 12 లో ఈ ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తోంది. పూర్తి వివరాలు మా కరెస్పాండెంట్ తిరుమల లైవ్ లో అందిస్తారు. తిరుమల, చెప్పండి, ఈ ప్రమాదానికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? గౌతమి, బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12లో ఉన్నటువంటి మ్యాగ్నా సాఫ్ట్వేర్ సొల్యూషన్ లో అగ్ని ప్రమాదం సంబంధించి ప్రస్తుతం దాన్ని ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ప్రమాదంలో చిక్కుకున్నటువంటి ఉద్యోగులను కూడా పోలీసులు కొద్దిసేపటి క్రితమే క్షేమంగా రక్షించడం జరిగింది. దీనికి సంబంధించి మనతో పాటు మాట్లాడేందుకు పోలీస్ అధికారి గారు ఉన్నారు. సార్, చెప్పండి, కృష్ణ, ఈ ప్రమాదం ఎన్ని గంటల ప్రాంతంలో సంభవించింది? ఇంట్లో ఎంతమంది ఉద్యోగులు చిక్కుకున్నారు? మీరు ఎంతమందిని కాపాడారు? ఇప్పుడు ఈ ప్రమాదం మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం 8:30 వరకు ఇక్కడ లోకల్ పబ్లిక్ ద్వారా తెలిసింది. ఒక అమ్మాయి, శ్రీవిద్య అనే అమ్మాయి, ఒక అబ్బాయిని మేము మనోళ్ళు వెంటనే తగిన చర్యలు తీసుకొని మన ఫైర్ ఇంజిన్ ద్వారా లోకల్ పోలీసుల సాయంతో వాళ్ళని సురక్షితంగా రక్షించారు. ప్రాణహాని ఎలాంటిది లేదు, చాలా వరకు కంట్రోలింగ్కి వచ్చింది. ఫైర్ ఇంజిన్ ద్వారా ఇంకా కొన్ని ఫైర్ ఇంజిన్స్ కూడా తెప్పించేసుకొని తగిన సహాయ చర్యలు చేపడుతున్నాం. ఏ కంపెనీ రన్ అవుతుంది? దీంట్లో ఈ ప్రమాదం సంబంధించిన సమయంలో ఎంతమంది ఉద్యోగులు? మ్యాగ్నా క్వెస్ట్ అని చెప్పి సాఫ్ట్వేర్ కంపెనీ, జేఆర్కే మ్యాన్షన్ అనే బిల్డింగ్ 4th ఫ్లోర్స్ ఉన్నాయి. ఇందులో సాఫ్ట్వేర్ కంపెనీ రన్ అవుతుంది. ఎలాంటి ప్రమాదం లేదు. చూస్తున్నాం, విజువల్లో కూడా స్పష్టంగా చూస్తున్నాం. ఇప్పుడిప్పుడే ఆ మంటలు ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నటువంటి విజువల్లో స్పష్టంగా కనిపిస్తున్నాయి. లోపల ఏదైతే అద్దాలతో పూర్తిగా వెంటిలేషన్ లేకుండా ఉండటంతో అగ్ని ప్రమాదం అనేది లోపల పూర్తి స్థాయిలో నిండిన తర్వాత ఒక్కసారిగా మంటలను బయటికి వెదజిమ్ముతుంది. దానికి సంబంధించి అగ్నిమాపక సిబ్బంది దాన్ని ఆర్పే ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా ఇంత పెద్ద ఎత్తున బిల్డింగ్ కట్టినప్పటికీ కూడా దీనికి సరైన విధంగా వెంటిలేషన్ లేకపోవడం, దీన్ని ఆనుకునే ఉన్నటువంటి హై వోల్టేజ్తో ఉన్నటువంటి ఒక విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ సబ్స్టేషన్ మాదిరిగా కూడా ఇక్కడ ఉండటం కూడా పెద్ద ప్రమాదం ఉందని కూడా చెప్పుకోవచ్చు. ఏదేమైనప్పటికీ కూడా దీంట్లో చిక్కుకున్నటువంటి ఇద్దరు ఉద్యోగులను మాత్రం పోలీసులు కొద్దిసేపటి క్రితమే వాళ్ళని క్షేమంగా బయటకు తీసుకురావడం జరిగింది. అదేవిధంగా అగ్నిమాపక శాఖ సిబ్బంది కూడా ఇక్కడికి చేరుకున్నటువంటి అగ్నిమాపక ఫైర్ ఇంజన్లతో ఆ మంటలార్పే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఈరోజు ఉదయం పూట ఇది సంభవించడంతో పెను ప్రమాదం తప్పిందని కూడా చెప్పుకోవచ్చు. అదే 10 గంటల ప్రాంతంలో ఆ సమయంలో కనుక ఈ అగ్ని ప్రమాదం సంభవించినట్లయితే ఉద్యోగులు, విధులకు వచ్చేటువంటి ఉద్యోగులు, ఇంత పెద్ద భవనంలో 4 అంతస్తుల భవనంలో పైన ఉన్నటువంటి ఉద్యోగులు కిందికి వచ్చేందుకు ఏ రకమైనటువంటి ఆల్టర్నేటివ్ మార్గాలు లేకపోవడం, ఎమర్జెన్సీ మార్గాలు లేకపోవడం, ఈ బిల్డింగ్ యొక్క కన్స్ట్రక్షన్ నిర్లక్ష్యం కూడా ఇక్కడ స్పష్టంగా బయటపడుతుంది. లోపల నుంచి పొగలు ఒక్కసారిగా బయటికి చిమ్ముతున్నాయి. అగ్నిమాపక సిబ్బంది దాన్ని ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. గౌతమి, కన్స్ట్రక్షన్ లోపాలంటే ఎటువంటి లోపాలు కనిపిస్తున్నాయి మీకు అక్కడ? మనం చూస్తున్నాం, సాధారణంగా ఏదైనా కమర్షియల్ బిల్డింగ్ నిర్మిస్తున్న సమయంలో ఆ బిల్డింగ్ కి సంబంధించి 4 సైడ్ల నుంచి కూడా అగ్నిమాపక శాఖ వాహనం తిరిగే విధంగా వీలుగా ఉండాలి. అంటే ఏదైనా అనుకోని ప్రమాదం సంభవించిన సమయంలో పూర్తి స్థాయిలో రక్షణ చర్యలు చేపట్టేందుకు అనుకూలంగా కూడా ఈ నిర్మాణం చేపట్టాల్సి ఉంటుంది. గతంలో ఇందులో ఒక పెద్ద కమర్షియల్ కాంప్లెక్స్ కూడా నిర్వహించడం జరిగింది. ప్రస్తుతం మాత్రం ఈ సాఫ్ట్వేర్ కంపెనీ ఉంది. మ్యాగ్నా క్వెస్ట్ సాఫ్ట్వేర్ సొల్యూషన్ అనే ఒక సాఫ్ట్వేర్ కంపెనీ ఇందులో నడుస్తుందని కూడా చెప్తున్నప్పటికీ కూడా మొత్తం 4 అంతస్తులు ఉన్నాయి. 4 అంతస్తుల్లో ఈ కంపెనీ ఎన్ని అంతస్తుల్లో నడుస్తుంది, అదేవిధంగా దీనికి సంబంధించి మొదటి అంతస్తులో ఏమున్నదన్న దానిపైన కూడా ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. కంపెనీకి సంబంధించినటువంటి సిబ్బంది కానీ, కంపెనీ ఈ బిల్డింగ్ యజమాని కానీ ఇప్పటి వరకు కూడా ఎవరు అందుబాటులోకి రాలేదు. కేవలం ఇక్కడ ఉన్నటువంటి స్థానిక పోలీసుల సహాయంతోనే ఈ అగ్నిమాపక సిబ్బంది ఈ మంటలార్పే ప్రయత్నం చేస్తున్నారు. ఎవరైతే మంటల్లో నుంచి రక్షించినటువంటి ఇద్దరు ఉన్నారో, ఆ మహిళతో పాటు మరో వ్యక్తి, వారిద్దరు కూడా ప్రాణ భయంతో ఇక్కడ నుంచి కూడా వెళ్ళిపోవడం జరిగింది. దీనికి సంబంధించి ఎంతమంది పనిచేస్తారో, ఇది ఎంతకాలంగా నడుస్తున్న దానిపైన కూడా వాళ్ళు ఎటువంటి వివరాలు కూడా తెలపలేదు. అంటే వాళ్ళు భయంతో ఇక్కడ నుంచి వెళ్ళిపోతున్నట్టుగా కూడా చెప్పి మరీ వెళ్ళిపోవడం జరిగింది. అయితే ఇటువంటి నిర్మాణాలు జరుగుతున్న సమయంలో అధికారులు పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. ఫైర్ శాఖ నుంచి కూడా ఎన్ఓసి తీసుకోవాల్సి ఉంటుంది. కానీ అవేవి కూడా పట్టించుకోకుండా ఇష్టానుసారంగా ఈ బిల్డింగ్ నిర్మాణం చేపడితే ఇటువంటి ప్రమాదం సంభవించినప్పుడు లోపల చిక్కుకున్నటువంటి వారిని కాపాడేందుకు అధికారులకు ఎంత ఇబ్బంది కలుగుతుందన్నది ఈ ప్రమాదం ద్వారా స్పష్టమవుతుంది. గౌతమి, థ్యాంక్ యూ తిరుమల, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.
తరచుగా ఇటువంటి అగ్ని ప్రమాదాలు సంభవిస్తున్న సమయంలో అధికారులు ప్రమాదం సంభవించిన సమయంలోనే హడావిడి చేసేటువంటి జిహెచ్ఎంసీ అధికారులు కావచ్చు, అగ్నిమాపక శాఖ ఏదైనా నిర్మాణం చేపడుతున్న సమయంలో పూర్తి స్థాయిలో రక్షణ చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ జరిగినటువంటి అగ్ని ప్రమాదం జరిగిన ప్రాంతంలో ఏమాత్రం కూడా రక్షణ చర్యలు చేపట్టలేదు. ఇక్కడ సెల్లార్లో కూడా దానికి కావాల్సినటువంటి ఏదైనా ఫైర్ సంబంధించినప్పుడు ఆర్పేందుకు వీలుగా కూడా పూర్తి స్థాయిలో ఫైర్ పైప్ లైన్తో కూడినటువంటి సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకోవాల్సి ఉంటుంది. కనీసం అగ్నిమాపక శాఖ సిబ్బంది మంటలార్పేందుకు లోపలికి వెళ్ళలేనటువంటి పరిస్థితి నెలకొంది. అంటే ఇది ప్రధాన రహదారికి బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12 అంటే అత్యంత రద్దీగా ఉండేటువంటి ప్రాంతము. ఇటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి భవనాలకు పూర్తి స్థాయిలో రక్షణ చర్యలు చేపట్టాల్సి ఉంటుంది. కానీ అటువంటి వీరేమి కూడా పాటించకుండా నామమాత్రంగా కేవలం డబ్బు ఆర్జనే పనిచేస్తున్నటువంటి నిర్మాణాలను కావచ్చు, అధికారులు ఇటువంటి పైన అనేక సార్లు నోటీసులు ఇచ్చినప్పటికీ కూడా వీటిపైన ఎటువంటి మార్పు లేదు. మనం ఇక్కడ జరుగుతున్నటువంటి అగ్ని ప్రమాదం తీసుకున్నట్టయితే దీనికి సంబంధించి పార్కింగ్ వ్యవస్థ కావచ్చు, అదేవిధంగా ఇటువంటి ప్రమాదం సంబంధించినప్పుడు చట్ట ప్రకారం అయితే దీనికి సంబంధించి ఒక మినిమం కెపాసిటీ ట్యాంక్, అంటే ఇది 4 అంతస్తుల భవనంతో కూడినటువంటి భవనం కాబట్టి దాదాపు 20,000 లీటర్ల కెపాసిటీ కలిగినటువంటి ఒక సంపును కూడా ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. దానికి అనుగుణంగా పైనుంచి కింద వరకు కూడా ఒక పైప్ లైన్ కూడా వేయాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ ఉన్నటువంటి భవన యజమాని కావచ్చు, ఇందులో పనిచేస్తున్నటువంటి సాఫ్ట్వేర్ సంస్థ ఇటువంటివి ఏవి పట్టించుకోకుండా ఇష్టానుసారంగా, అంటే కేవలం అర్చనే తక్కువ అద్దెకు వస్తుందన్న ఒక దురుద్దేశంతో ఈ రకమైనటువంటి వాటిలో అద్దెకు తీసుకుంటారని కూడా మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ మంటలు భారీ ఎత్తున ఎగసి పడుతున్నప్పటికీ కూడా అది కేవలం అగ్నిమాపక శాఖ అధికారులకు ఒకవైపు నుండే మంటలు ఆర్పేందుకు వీలుగా ఉంది. కానీ ఈ భవనానికి మాత్రం 3 వైపుల నుంచి కూడా మంటలు వ్యాపిస్తున్నాయి. అధికారులు కేవలం ఒక ప్రాంతం, అది మెయిన్ రోడ్డు వైపు నుండి మాత్రమే మంటలు ఆర్పేందుకు వీలుగా ఉంది. మరి మిగిలిన 3 సైడ్ల నుంచి కూడా ఆర్పేందుకు అగ్నిమాపక శాఖ సిబ్బంది వెళ్లేందుకు కానీ, ఆ వాహనాలు వెళ్లేందుకు కానీ ఎటువంటి రహదారి లేకపోవడంతో అధికారులకు పెద్ద ఇబ్బందికరంగా మారిందని కూడా చెప్పుకోవచ్చు. గౌతమి, అసలు ఈ సాఫ్ట్వేర్ కంపెనీ యాజమాన్యానికి సంబంధించిన డీటెయిల్స్ ఏమైనా తెలుస్తున్నాయా? తిరుమల్, మనం తరచుగా నగరంలో అనేక సందర్భాల్లో అక్రమ నిర్మాణాలు కావచ్చు, అనధికారిక కట్టడాలు కావచ్చు, ఇటువంటి నిర్మాణాలు ఏవైనా చేపట్టినప్పుడు పూర్తి స్థాయిలో వివిధ శాఖల నుంచి వీళ్ళు అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. జిహెచ్ఎంసీ కావచ్చు, అగ్నిమాపక శాఖ నుంచి కావచ్చు, పోలీస్ నుంచి, ట్రాఫిక్, ఇన్ని శాఖల నుంచి కూడా వీళ్ళు ఎన్ఓసి తీసుకున్న అనంతరమే వీళ్ళు నిర్మాణాలు చేపట్టాల్సి ఉంటుంది. కానీ అవేవి పట్టకుండా ఇష్టానుసారంగా కేవలం నామమాత్రము రుసుము చెల్లించి వీళ్ళు నిర్మాణాలు చేపట్టడం ద్వారా ఇటువంటి సంఘటనలు, ఏదైనా అత్యవసర సంఘటనలు చోటు చేసుకున్నప్పుడు, అగ్ని ప్రమాదాలు ఇటువంటి జరిగినప్పుడు అధికారులకు కొద్ది తలనొప్పిగా మారిన విషయం అని కూడా మనం చెప్పవచ్చు. ఎందుకంటే సాధారణంగా వాళ్ళు పూర్తి స్థాయిలో తీసుకోవాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ ఈ బిల్డింగ్ అగ్ని ప్రమాద దృశ్యానికి వచ్చినట్లయితే ఇక్కడ ఉన్నటువంటి ఈ భవనం లోపలికి ప్రవేశించేందుకు అధికారులకు ఏమాత్రం కూడా సౌకర్యంగా లేదని కూడా మనం చెప్పవచ్చు. కేవలం రోడ్డు పైన ఉంటే వీళ్ళు మంటలార్పేందుకు ప్రయత్నిస్తున్నారు. అదేవిధంగా నిబంధనలు పాటించినట్టయితే భవనానికి 3 వైపుల నుంచి కూడా అధికారులు ఒకసారి ఫైర్ ని కంట్రోల్ చేసేందుకు అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ అటువంటి ఏది కూడా లేదు. కేవలం 3 వైపుల నుంచి కూడా మంటలు వ్యాపిస్తున్న అధికారులు ఒక వైపు నుంచి మాత్రమే ఆర్పేందుకు వీలుగా ఉన్నట్టు ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది. థ్యాంక్ యూ తిరుమల్. పూర్తిగా